ఎట్లుంటుంది అంటే చెప్తాను. పోదాం. తిని చూస్తే మాత్రం ఒకటే. ఇక్కడ మున్నార్ పోయే దారిలో జిప్ లైన్ ఉన్నది. జిప్ లైన్ దగ్గర ఆయన ఇంకోటి ఏదో పార్క్ చూపించింది కానీ ఆ పార్క్ మన వన విజ్ఞానం లెక్కన ఉన్నది. అంటే వరంగల్లోకి ఆల్మోస్ట్ తెలిసి ఉండే వన విజ్ఞానం అంటే. సో అట్లనే ఉన్నది. కాకపోతే ఇక్కడ పాములు అవి పెట్టి మెడల్ వేసుడు చేతులు పట్టుకొని ఇవన్నీ ఉన్నాయని చెప్పిళ్ళు. మనకు అర్థం చెప్పినాం. మళ్ళీ దాని కాస్ట్ కూడా ఎక్కువ, 650 ఏమో. మేము 5 మెంబర్స్ ఉన్నాం. అరౌండ్ 3-5 ఏమో అవుతుంది. ఎందుకని చెప్పి అది లైట్ తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వచ్చుతున్నా మాకు ఇక్కడ జిప్ లైన్ అడ్వెంచర్ ఏమో యాక్టివిటీస్ ఉన్నాయి. సో మొత్తానికి జిప్ లైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. చూద్దాం ఎట్లుంటుంది. ఓకే. సో లంచ్గా అయినాం. ఇక్కడ దారిలో ఒక హోటల్ కనబడ్డది. హోటల్ పేరు వచ్చేసి క్యాసాండ్రా రెస్టారెంట్. సో లెట్స్ హ్యావ్ సమ్ లంచ్ అండ్ విల్ గో బ్యాక్ టు అవర్ హోటల్ హోమ్ స్టే. సో లెట్స్ గో. చికెన్ ఇది. I'm alone, I'm alright. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. లొకేషన్ మాత్రం క్రేజీ ఉన్నది. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. ఇది మన వెహికల్, మన డ్రైవర్ అన్న. ఇదంతా మనది. లోపల కారు. Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. స్విమ్మింగ్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫోటోలు దిగినామని చేసినాం. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు అంటే అప్లోడ్ అవుతా. చలి మాత్రం ఘోరంగా ఉంది. యాక్చువల్లీ మా పైన మా సుభాష్ అని చెఫ్ ఉంటాడు, ఆయన మిస్ అయ్యాడు. సో అందుకే ఇక్కడ వీళ్ళ కూరలు అంతా కారం ఏం లేవు. సో అందుకే మనమే ఇంటి దగ్గరికి వెళ్ళి
చికెన్ సామాన్ అనేది తెచ్చుకున్నాం. మాట కూడా మాట అంత చల్లగా ఉన్నాయి ఇక్కడ. సో లెట్ స్టార్ట్ కుకింగ్. చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాం. With your kids to enjoy the fun and have a blast with your friends and family while enjoying the scenic beauty of the mountain. ఇక్కడ మట్టిపెట్టి డ్యామ్ దగ్గర స్పీడ్ బోటింగ్ చేయడానికి వచ్చినాం. టికెట్ తీసుకున్నాం 1400, 1100. నార్మల్ బోట్ ఏమో 1400 మార్నింగ్. భయపడకండి పిల్లలు, అందరు గట్టిగా పట్టుకోండి, అందరు గట్టిగా పట్టుకోండి చేతిలో. స్పీడ్ బోట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయండి. 1100, 1200 పోయినా మంచిదే, కానీ ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తే మొత్తం తిప్పుకొని వస్తాడు. ఎక్కువ పాయింట్ దగ్గరికి డ్యామ్ దగ్గర కూడా పట్టుకుపోతాడు. అది మాత్రం వర్త్. ఎందుకంటానంటే మన దగ్గర లక్నవరంలో అక్కడిక్కడ బోటింగ్ చేసిన ఛాన్సార్లు, కానీ వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ తిప్పుకొని వస్తారు. కానీ ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ. యూ పీపుల్ డెఫినెట్లీ ట్రై. ఇప్పుడు మనం ఎక్కువ పాయింట్ దగ్గరికి వచ్చి, నాకు తెలుసు మా అమ్మ. This is the Echo Point. चलो साइड खाली करो. లొకేషన్ చూడు మావా, కళ్ళు కూడా సరిపోతలేవురా నాయన. కారు పోతుంది, మన కారు. చలో, మున్నార్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇది ఒకటే కావచ్చు. ఇంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ, ఫ్రెష్ ఎయిర్. ఒకసారి లొకేషన్ చూడాలి, క్రేజీ అంటే క్రేజీ ఉన్నది.
వావ్, ఇడ్లీ హిల్స్ అంట, అంటే ఇడ్లీ షేప్లో ఇడ్లీ హిల్స్ అంట. వావ్, జరగదా?